गणेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालम् जटाजूतगङ्गोत्तरं गैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमीशानमेळे मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तम् अनादिं ह्यपारं महामोहमारं शिवं शङ्करं शम्भुमीशानमेळे वटाधो निवासं महाट्टाट्टहासं महापापनाशं सदा सुप्रकाशम् गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमीशानमेळे
स्वरलिंगाय नमः आत्माय नमः आत्मलिंगाय नमः एतस्तोमस्य सर्व लंघगोस्तापयति तानिमन्त्रो पवित्रो ओम नमो भगवते रुद्राय शिवाय नमः ओम महेश्वराय नमः ओम कालकालाय नमः ओम मृत्युंजयाय नमः ओम सदाशिवाय नमः ओम वसुदेवस्वरवाहनाय नमः ओम धीराधीर महेश्वराय नमः ओम नंदिवाहनाय नमः ओम कैलासवासाय नमः ओम जटाधराय नमः ओम भस्मदूलित विग्रहाय नमः ओम मृत्युंजयाय नमः ओम सदाशिवाय नमः ओम व्याघ्रांबुधराय संकल्पमस्तु ओम श्री ज्योति स्वरूपाय सदाशिवाय नमः नासाय कल्पोक्त नारिकेल निवेदयामि ऐ सागरान अमाय स्वाहा ध्यानाय स्वाहा ध्यानाय स्वाहा समानाय स्वाहा निवेदयामि अवधको भवति अष्टप्रज्ञायामि परप्रज्ञाया पुरुषाचोपयामि पुष्पालि ताम्बूराचो पुष्पोहपयामि नीराजनो नीलकण्ठं त्रिनेत्रं च तद्देवा काशीक्षेत्रनिवासञ्च कालभैरवदर्शन कोटिकन्या गणेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालम् जटाजूटगङ्गोत्तरं गैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमीशानमीडे मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तम् अनादिं ह्यपारं महामोहमारं शिवं शङ्करं शम्भुमीशानमीडे वटाधो निवासं महाट्टाट्टहासं महापापनाशं सदा सुप्रकाशम् गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमीशानमीडे गिरीन्द्रात्मजा संगृहीतार्धदेहं गिरौ संस्थितं सर्वदा पन्नगेहम् परब्रह्म ब्रह्मा
ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं शम्भुमीशानमीडे कपालं त्रिशूलं कराभ्यां दधानं पदाम्भोजनं राय कामं दधानम् बलिवर्धयानं सुराणां प्रधानं शिवं शङ्करं शम्भुमीशानमीडे शरच्चन्द्रगात्रं गणानौदपात्रं त्रिनेत्रं पवित्रं धनेशस्य मित्रम् अपर्णाकळत्रं सदा सच्चरित्रं शिवं शङ्करं शम्भुमीशानमीडे हरं सर्पहारं चिताभूविहारं भवं वेदसारं सदा निर्विकारम् श्मशाने वसन्तं मनोजं दहन्तं शिवं शङ्करं शम्भुमीशानमीडे स्वयं यः प्रभाते नरशूलपाणे ప్రతి సంవత్సరం శ్రీ దేవి శరణవరాత్రి మహోత్సవంలో భాగంగా శ్రీ విశ్వదుర్గేశ్వరిపేటలో అమ్మవారి యొక్క దసరా మహోత్సవంలో భాగంగా మరి ఈరోజు అమ్మవారికి మహర్జ్యోతిర్లింగార్చన కార్యక్రమం శ్రీ యాండ్రప్ సీన్ గారి దంపతులచే ఈరోజు చేయించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా భక్తులందరూ కూడా ఆ పరమశివుడి యొక్క ఆశీస్సులు పొందాలి, విశ్వదుర్గేశ్వరి మాత ఆశీస్సులు పొందాలని ఈరోజు ప్రతి మహిళ, యువకులు, పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ మహర్జ్యోతిర్లింగార్చనలో పాల్గొని ఆ స్వామివారి యొక్క జ్యోతిని వెలిగించి తదనానంతరం ఆ విశ్వదుర్గేశ్వరి మాత ఆశీస్సులు దర్శనం చేసుకొని ఈరోజు మరి చక్కటి యొక్క జ్యోతిర్లింగార్చన కార్యక్రమం చేయడం, తద్వారా ఈ ప్రాంతంలో వారందరూ కూడా ఆ జ్యోతిర్లింగార్చన కార్యక్రమం పాల్గొని ప్రతి సంవత్సరం కూడా మరి విరివిగా పాల్గొంటూ ఈ సంవత్సరం మరింత ఎక్కువగా పాల్గొన్నందుకు ఆ పరమేశ్వరుడు ఆ విశ్వదుర్గేశ్వరి మాత ఎల్లవేళలా ప్రతి భక్తుడి అందు ఉండి అలాగే ఎటువంటి పరిస్థితుల్లో కూడా అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తొలతోగాలని మరొక్కసారి ఇటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని చేసిన మన యాండ్రప్ సీన్ గారి దంపతులకు మరింత శక్తియుక్తులని రాబోయే రోజుల్లో ఆ పరమేశ్వరుడు ఆ విశ్వదుర్గేశ్వరి మాత ఇచ్చి ఇంకా చక్కగా అభివృద్ధి చేసే విషయంలో ముందుగా ఉండాలని చెప్పి మరొక్కసారి కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా జ్యోతిర్లింగార్చన పాల్గొని జ్యోతిని వెలిగించినందుకు ఆ పరమశివుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇక్కడ 17వ వార్డులో శ్రీ విశ్వదుర్గేశ్వరిపేటలో వెంచేసి ఉన్న అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రుల సందర్భంగా ఈరోజు 6వ రోజును అమ్మవారికి విశ్వదుర్గేశ్వరి మాత గాయత్రీదేవిగా మనకి దర్శనమిస్తుంది. అందులోనే భాగంగా ఈరోజు ఆనందేశ్వర స్వామికి శివయ్యకు సహస్ర దీపాలంకరణ సేవ చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఇలా చేసుకోవడం మా మహిళా మండలందరూ స్వయంగా ఈ దీపాలను తయారు చేసుకుని ఇక్కడ అలంకరణ చేసుకుని అమ్మవారికి కుంకుమ పూజలతో పాటు అయ్యవారికి ఈ సహస్ర దీపాలంకరణ సేవ చేసుకోవడం కూడా మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇందులో పెద్ద ఎత్తులో మహిళా మండలు, సోదరిమణులు అందరూ, పిల్లలతో సహా అందరూ, చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా ఎంతో దూరం నుంచి ఇక్కడికి ఈ విశ్వదుర్గేశ్వరి ఆలయంలో విశేషంగా పూజలు జరుగుతాయి. ఆ తల్లిని ప్రతి రూపంలోనూ మనం దర్శించుకోవాలి, ఆనందపడాలి, సంతృప్తి పడాలి అనే విధంగా. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మ చాలా నయనానందకరంగా తల్లి మనకు దర్శనమిస్తుంది. ఆవిడని చూస్తేనే మనకు చాలా ఆనందంగా, మనసుకి చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది. తల్లి ఇక్కడికి వచ్చిన వారు ప్రతి ఒక్క కష్టాన్ని తీరుస్తుందనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ ఎవరూ చెప్పక్కర్లేదు. ఒకసారి అంటూ వస్తే వాళ్ళకే ఆ అనుభవంతో అర్థమవుతుంది. అది అమ్మ మన కష్టాలు తీరుస్తుంది, తల్లి చాలా సత్యం ఇక్కడ అనే విషయాన్ని అందరూ కూడా ఎవరికి వారే తెలుసుకుంటారు. అలాగే ఈ దసరా నవరాత్రుల సందర్భంగా 6వ రోజున ఎంత సంతోషంగా ఆనందేశ్వర స్వామికి సహస్ర దీపాలంకరణ సేవ మేము అందరం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మా అన్నయ్య గారికి, గొర్రెల శ్రీధర్ గారికి మేమందరం కూడా మహిళా మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాం. ఈ సేవలో మేము కూడా పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది, సంతోషం.